ఇంద్రకీలాద్రి మరికొద్ది గంటల్లో అరుణ కీలాద్రిగా మారబోతోంది. భవానీ దీక్షాదారులు సుదూర కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన బెజవాడ చేరుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలకు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సుమారు 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు భవానీలు వస్తారని అంచనా వేస్తున్నారు. సీతమ్మవారి పాదాలు పున్నమి ఘాట్, భవానీ ఘాట్లలో కేశ ఖండన కోసం ఏర్పాట్లు చేశామన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎవరికి లేదని చెప్పి కూడా తెలియపరచడం జరుగుతుంది. 5 లైన్లు కూడా అమ్మవారి దేవస్థానం బంగారు వాకిల నుంచి కూడా మిగతా క్యూ లైన్స్ అన్నీ కూడా వెళ్ళటం జరుగుతుంది. అమ్మవారికి ఇరుముడు చూయించుకున్నటువంటి భక్తులందరూ కూడా శివాలయం మార్గం నుంచి కూడా మెట్ల మార్గం నుంచి దిగి హోమగుండం. సార్, ఎన్ని హోమగుండాలు ఏర్పాటు చేశారు? ఇప్పటివరకు ఎన్ని హోమగుండాలు ఏర్పాటు చేశారు? వచ్చే భవానీ భక్తులు కేశఖండనశాల ఎక్కడ ఏర్పాటు చేశారు? అదేవిధంగా లడ్డూ ప్రసాదం ఎక్కడ ఏంటి అనేది ఏర్పాట్లు చేశారు? లాస్ట్ ఇయర్ హోమగుండాలు 3 ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి భక్తుల్ని సంఖ్యలో 5 లక్షల మంది దాకా వస్తారని చెప్పని మేము అనుకోవడం జరుగుతుంది. తరములా మేము 4 హోమగుండాలను ఏర్పాటు చేశాము. 4వ హోమగుండం ఎమర్జెన్సీ కోసం కూడా ఏర్పాటు చేశాము. అలాగే కేశఖండనశాల వచ్చేసరికి సీతమ్మ వారి పాదాల దగ్గర ఉన్నటువంటి పాయింట్ ఎక్కడ ప్రతి సంవత్సరం ఎక్కడైతే పెడతామో అలాగే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవానీ భక్తులందరూ కూడా గమనించాలి. చాలామంది కొంతమంది మీడియేటర్స్ కానీ ఇతరత్ర కొంతమంది అమ్మవారి భక్తుల్ని మోసం చేయడానికి తలనీళ్ళని కొన్ని షాపులు అనాథరైజ్డ్ షాపుల్స్ని తీసుకెళ్ళి తలనీళ్ళు తీసుకుంటారు. అయితే వారందరినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారి మొక్కుబళ్ళు చెందవని చెప్పి కూడా మీరు అందరూ గమనించాలి. అమ్మవారి దేవస్థానం ఎక్కడైతే కేశఖండనశాలను ఏర్పాటు చేసిందో మీ మొక్కుబళ్ళన్నీ కూడా చెందుతాయి, అక్కడే ఇచ్చుకోండి అని చెప్పి కూడా తెలియజపరుస్తున్నాము. అదేవిధంగా బార్బర్స్ అందరిని కూడా దగ్గరగా మేము ఇంకా స్పెషల్గా మాకున్నటువంటి పోర్సు ఇతర దేవాలయాలు అన్నీ కలిపి కూడా 800 మంది దాకా కూడా మేము ఏర్పాటు చేశాము. అలాగే ప్రత్యేకంగా జల్లు స్నానాలు కానీ ఏమన్నా కానీ సీతమ్మవారి ఘాటు కానీ అలాగే భవానీ ఘాటు కానీ పున్నమి ఘాటు కానీ 800 షవర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 15 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా శానిటేషన్ ప్రతి చోట కూడా శుభ్రంగా ఉండాలి. కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని అంత దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారందరూ కూడా శుభ్రంగా వారు కూడా సివిల్ భక్తులు కానీ అలాగే మిగతా వారు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా టెంపుల్ సిబ్బందికి, సెక్యూరిటీకి, పోలీసు వారికి అందరూ కూడా వారు ఇచ్చినటువంటి సూచనలను పాటించాలి అని చెప్పి భవానీ భక్తులకి తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్క భవానీ భక్తులు కూడా అన్లిమిటెడ్గా లడ్డూలు కూడా ప్రసాదాన్ని మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. లాస్ట్ టైము
15,80,000 లడ్డూలు భవానీలు కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి 20 లక్షల లడ్డూలను కూడా మేము అందుబాటులో పెట్టాము అని చెప్పి కూడా గమనించాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఇప్పటి వరకు అన్నప్రసాదం ఎప్పుడు కూడా పెట్టలేదు. ఈ సంవత్సరం అన్నప్రసాదాన్ని కూడా భవానీ భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే భవానీల కోసం చేయడానికే మా పాలక మండలి కానీ అలాగే దేవస్థానం సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి మేము మీ కొరకు సేవ చేయడానికే ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము ఇక్కడ భవానీ భక్తుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, అదేవిధంగా భవానీ భక్తుల్లో కొంతమంది వృద్ధులు ఉంటారు, అదేవిధంగా వికలాంగులు ఉంటారు. వాళ్ళకి సెపరేట్గా ఏమన్నా ఏర్పాట్లు చేశారా? అసలు ఎలాంటి ఏర్పాట్లు చేసిన వాళ్ళ కోసం? భవానీ భక్తులు, వృద్ధులు, వికలాంగుల కొరకు మేము లాస్ట్ టైం మొన్న ఒక డోనర్ 2 వెహికల్స్ని, ఓమ్ని వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వృద్ధులు, వికలాంగులు వారి కోసమే మేము ఆ 2 వెహికల్స్ తీసుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్ కూడా డౌన్ హిల్లో పెట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా వీల్ చైర్లో తీసుకొని వెళ్ళే ఏర్పాటు కూడా వారి వరకు చేయాలి అని చెప్పి కూడా మేము నిర్ణయించడం జరిగింది. ఎక్కడ కూడా భవానీలకి ఇబ్బంది కలగకుండా ఉండటమే మేము తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ సూచనలు కానీ వాళ్ళు భద్రంగా మళ్ళీ అమ్మ దర్శనం పునర్దర్శనం చేసుకునే విధంగానే మేము అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా తెలియజేస్తాం. సార్, సుమారు ఎంతమంది భవానీ భక్తులు వచ్చే అవకాశం ఉందని మీరు ఇప్పటికే అంచనా వేశారు? ఇప్పటికే కలెక్టర్ అదేవిధంగా సిపి ఆధ్వర్యంలో కూడా సమన్వయ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దానికి తగ్గ ఏర్పాట్లు అసలు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 4 లక్షల మంది దాకా భవానీ భక్తులు ఇచ్చేశారు. ఈసారి 5 లక్షల మంది దాకా వస్తారని చెప్పి అనుకుంటున్నాం. అయితే శబరిమలలో కనుక అధికంగా స్వాముల సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మేము కూడా ఇంకా ఒక 50,000 మంది, 1,00,000 మంది ఇంకా ఎక్స్ట్రా వచ్చినా కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అమ్మ దర్శనం చేయించి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే సుమారు భవానీ విరుముళ్లకు 6 లక్షల మంది బందోబస్తు 6 లక్షల మంది వస్తారని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా చేశారు. అదేవిధంగా ఇప్పటికే సిపి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీసీపీ విశాల్ గున్ని వచ్చి కూడా ఇటు హోమగుండాలు అన్నీ కూడా పర్యవేక్షణ పరిస్థితి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కానీ ఉన్న సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం 3,000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భవానీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కోవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్క్, శానిటైజర్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కర్ణాటక రాంబాబు అయితే చెప్తున్నారు. వచ్చిన ప్రతి భవానీ భక్తుడికి అమ్మవారి దర్శనం కల్పించేందుకు తాము అంతా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇటు కర్ణాటక రాంబాబు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.